అమ్మకు అంత మీ వాళ్ళు ఉన్నా నిన్నే చిట్టేకి లేదు నాకు తలకాయ బాడి కుర్చీ అక్కడ బాడి కుర్చీ ఇది యొక్క రాజవారి కూతురు కర్కశం అది అయితే ఏమే దాని మీద నువ్వు ఎక్కకూడదురా ఎక్కకొద్దా ఎక్కకూడదురా మీరైతే మేము ఎక్కవచ్చు మేమా మీరు ఎక్కకూడదు మేమైతే మీరు ఎక్కచ్చు మీరు ఎక్కచ్చు మీరు ఎక్కకూడదు నాకు కూడా నక్కలు తెప్పించేస్తాను నువ్వు కొంచెం నిజంగా మాట్లాడితే అంత కోపం మీద ఏం కోపం మీ ఎక్కకొద్దా మేము ఎక్కచ్చు మీరు ఎక్కచ్చు మీరు ఎక్కకూడదు అట్లా ఎవరైనా కనుక్కోవాలి. నమస్కారం సినాయన నమస్తే బదనాయనా ఏం తింటారు పట్టు పట్టు పంచాయతీ వచ్చింది ఏ పంచాయతీరా ఈ పొద్దు మా పంచాయతీ చేసినామంటే నీకు కూడా నిలబెడతా నేను నిలబెడతావా ఎందుకు ఏం పంచాయతీ ఏమిలా వాట్ ఈస్ దిస్ రే ఇదా నువ్వు ఎందుకుంటావా బాడి కూర్చే యాక్సిడెంట్ అంటే నువ్వు కూడా కొడతావా ఆపకుంటే బాడి కూర్చే అదే ఇక్కడ ఉంటే రాజవారి కనక సింహాసనం ఇది అపవాది కనక సింహాసనమా దీని మీదకి మనలాంటి మీ ఎక్కకొద్దు మనలాంటి వాళ్ళు ఎక్కకూడదు కూర్చోకూడదు సరే నేను పొద్దున్నే మా ఇంటి శవాలు దగ్గర కూర్చుంది తాగేసి తెలిసిందేరా ఇప్పుడే మహామంత్రి ఆయన చెప్పినాడు అది రెడ్డివారి కనక సింహాసనంలో ఎదవా అవునా నన్నే అన్నాడు అది రెడ్డివారి కనక సింహాసనంలో ఎదవా నన్ను నీకాలు వేసుకో చెయ్య ఒరే కుక్క కుక్కని మా భాషలో కుత్తే ఒరే కుత్తే నా కొడుకు మళ్ళీ ఇట్లా చెయ్య ఎట్లా కదా ఇట్లా దాని మీదకి మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు కూర్చోకూడదురా వాడు కుక్క అయితే ఎక్కచ్చు కుక్క అంటే కుత్తే కాదు రాజు అయితే కూర్చోవచ్చు అని చెప్పినాడు స్వామి మా దగ్గర పని చేసే పని చాలు మీరు నిజమే మీరు నీ కూర్చున్నా కనుక దాన్ని నీళ్లు తెచ్చి శుభ్రంగా కడిగే ఇంత నమ్మకం అంత పెద్ద శిక్ష అవునా మీరు మళ్ళా శిక్ష నీళ్ళు తెచ్చి కడుగు స్వామి ఎవరైనా ముగ్గురు రాండి ఆ షెడ్లు అయిపోయి కడుక్కొని వస్తాం నాకు అంటే భయము అయిపోయి కింద కూర్చోండవా కడుక్కోవడం నీ కూర్చున్నావు సింహాసనం తీసేస్తావా సింహాసనం తీసింది కదప్పా సింహాసనమా నువ్వే చెప్పింది కడుక్కొని నీ కూర్చున్నావు కదా తీసేసేది అయ్యా లోపల నీళ్ళు లేవప్పా వాళ్ళ నాకు సుఖపోయింది ఇక్కడ వాళ్ళు పోయిందా ఏం పని చేసినవరా నీళ్ళు వాళ్ళు పోసేది ఎన్న కడగ తిని బట్ట తీసుకొని కప్ప తీసుకొని కూర్చేది ఏమో ఎవరు బాధ నువ్వుండపా ఏమన్నా గంగమ్మ తిరణాలు జరుగుతుంది బల్పాల పల్లె అయిపోయింది కదా ఇప్పుడు కొట్టి వస్తాడు బట్ట బట్ట
బట్టరే బట్ట బట్ట కొడక పదహారు తెచ్చేది కొడక ఏమి స్వామి అదే లేదు పోయి కొడుకోవాలి పదహారు వేసినా బేట చేసినా కొడక చేసినా స్వామి చెట్టు కొట్టు చెట్టు మాకు బాగా ఇష్టం కింద పోయిందే చూస్తా ఉంటా అది కాదు అత్తరు కొడక అత్తరు ఇదే అత్తరు కొట్టు బేట అత్తరు కొట్టు ఎక్కడ కొట్టాలా మాకు మొత్తము కట్టాలి కొడక మీకు మొత్తం కొట్టాలా నీది ఆ ఫోటో లేదు ప్రేమ కట్టినది దాని మీద పెడితే నువ్వు రాజువారు ఎప్పుడు పరిపాలన చేసినట్టే ఉంటుంది అట్లా నీది పెట్టుకుంటా పట్టుకోదండి నాకు రాలా అప్ప మా భాషలో అట్లా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోరు కూర్చోరు కాదు నాకు తెలుగు రాదు బేట నేర్చుకో అక్కడికి వెళ్ళి కూర్చోరా బేట అది బయట మళ్ళీ వచ్చి తినేస్తావా ఇక్కడ కూర్చోమంటాడా అది కాదు కూర్చోమనింది అది కాదు కొడక బాగా మాత్రం బాగా కూర్చో ఇక్కడ నుంచి రెండు చంపేస్తాం అరే సాయి అంటే అట్లా నువ్వు కూర్చో అని చెప్పి సాయి అనకూడదు నేను తెలుగు సాయిదు ఉంటే ఇప్పుడే మా కాళ్ళు చూడు
అనిపించింది కనకలాడే నీకు పని వాళ్ళకు నీకు తేడా నీకు నోట్లో పొరగరాలా సేమ్ నాకు కోపం ఎందుకు వచ్చిందో పెట్టాలి సులువు కాదు అది పౌరుషము కోపము ఎందుకు వచ్చింది నేను కొలిసిన సమయంలో తూర్పు మార్గం పగవారు వస్తున్నట్టు పడుతున్నది అతి శీఘ్రంగా ఎవరో విచారించు మనకు కావాల్సిన వారైతే అతి తీవ్రతో కోరుకుంటున్నాము ఒకవేళ మనం పగవారైతే చాకలు తీసి బాగుడి పోసి తలను నరికి ఒక్క క్షణంలో ఇక్కడ బంధించు సరే నేను కలిసినే పడుకుంటా అయిపోయినా ఏం దర్బార్ స్వామి సాయం ఉంది ఎట్లాగే మనం మనతో అక్కడ బాధపడతాను అక్కడ పాకిస్తాన్ లేవు నాకు అట్లా అలవాటు పడి స్వామి నిజమే మీకు ఎప్పుడు తెలిసినాక మీకు తెలిసింటుంది మీ మామయ్యనా మీ బాబాయ్యనా ఏం పేరు సొంతంగా పుట్టబోసింది కాదు ఏ ఊరు కోట అడిగోడు ఈ బొమ్మలా తొడిగి నిజంగా మా డ్రెస్సులు కట్టుకొని వచ్చేసి ఏం పెడతా పట్టి నేనేం చేశానంటే డాక్టర్ డబ్బులు ఎత్తుకునేది కట్టిందా పోలీసులు ఇంటికి వచ్చారు షూ ఎత్తుకొని కలిసి ఇంటికి వెళ్ళిపోతారు అయినా నేను ఎవరికి చెప్పేది కనుక అంటే మా యొక్క సొంతాను కొన్ని రాజ్యాన్ని గెలిచి రాడు కదా రాజ్యాన్ని గెలిచి ఎంతో మంది రాజ్యంలో జనాలతో ముంచేస్తా ఉన్నాడు కాపాడుతా ఉన్నాడు అంటే ముంచేస్తా అంటే నీళ్ళ ముంచి మళ్ళీ చల్లగా లేపుతా ఉన్నాడు మహామంత్రి అదే మాట చెప్తూ మీ భాషలో నువ్వు నేను వస్తాను నువ్వు మా యాతో తెలుగే రాదంట తెలుగులో తిరుగుతా కాదం లేక గమనం ఉండక తెలుగు వస్తున్నాయి ఎందుకు రాదు తెలుగు వారికి అసలు గుర్తులే రాదు ఆడెవరో వస్తాను నీకు వాడు ఎక్కడ పోయి వాడు ఈ కోతలు పెట్టి వాడు అత్తే దేవుడు వెళ్ళిపోయాడేమో ఎవరైనా నిలబడుకోవచ్చు వస్తాడేమా ఏం పని మనకి
మహామంత్రి ఏంటి ఇప్పుడు మీరు చేసింది ఏం చేస్తున్నాం రా పెట్టారు మరి నీకా మహామంత్రి నిన్ను నూరేళ్ళు 5 అడుగులతో చల్లగా బతిలబోయే నీవు అరే సలాం లేకం అదే వచ్చి ఆయనను మారుతున్నా గిమ్లింగ్ తెలిసింది నీకు మహామంత్రి ఆయనను మారవతున్నా నేను యొక్క ఆశ్రమకు చాలా ఉంది కదా ఆయనను నా యొక్క తాండమికి ఏమైనా తెలుసుందా ఎవరో ఒకసారి చెప్పలేదేవా మహామంత్రి నా యొక్క పల్లిపతం కులపోతున్న మార్గము నీకు తెలియదు విని ఆలకించమయ్యా చెప్పండి దేవా మహామంత్రి అదే అంశం పైన గమ్మం గుడి పక్కన ఉన్నా అయ్యా అంతట్లో ఉంటే నాకు అనుకుంటే మనిషి పొలం 7 మంది ఉంటారు మనిషి పోలు ఒకటే 7 మంది ఉంటారా అంటే ఇప్పుడు మీ అక్క 7 మంది ఉంటా ఇప్పుడు లెక్కకి 7 మంది ఉన్నారా మహామంత్రి అక్కలు అంటారు అన్నదమ్ములు ఎవరైనా 7 మంది ఉంటారు అంటే మన మానవ జీవితంలో ఒకే పోలి కలిగిన వాళ్ళు 7 మంది ఉంటారు అవునయ్యా నువ్వు కాదు కదా మేము ముస్లిమ్స్ సాయిలోనే అవును మహామంత్రి నాది ఆ యొక్క పండుగ చూడండి గోలపడేయాలి ఓ పరమరాజ్యం గోల్కొండ హైదరాబాద్ దగ్గర అవును కరెక్ట్ గోలపడ్డ ప్రజలకి గోకుల పక్కి నేను ఏ విలేజ్ తీసుకుంటాడారా ఏమైనా దేనికి ఇంత గోకుల పక్కి రేటాను ఆడలు కొట్టేస్తాను అది పెట్టద్దుపా ఏమి మీ అక్కకి ఇబ్బంది మహామంత్రి చూడు అతి గోలకొండ ప్రజలకి గోకుల పక్కి నేను ఓహో గోల్కొండ పరిపాలన చేసే గోకుల పెట్టేవారు అవును సలాం అటువంటి ఇటువంటి గోకుల పక్కిను ఎటువంటి బస్సులు జన్మించిన నీకు తెలిసిన ఎటువంటి మసీదులు కానీ ఈ యొక్క గోడములో 12 సంవత్సరాల మసీదు కలదు అటువంటి గోడములో 12 సంవత్సరాల మసీదు కలదు అటువంటి మసీదు దగ్గర నేను జన్మించినానయ్యా.